హాయ్ అండి, మీరు అందరూ బాగున్నారండి? నేను బాగున్నా అండి. ఈరోజు నేను చేసే టమాటా పచ్చడి పడుతుందండి. ఈరోజు నేను చేసే వంట ఇవండి. 5 కేజీలు టమాటాలు ఎండబెట్టాను. చూడండి అలా గలగలమని ఎండిపోయినాయో. 2 రోజులకి నేను కోయిట్లో పడుతున్నానండి పచ్చడి, టమాటా పచ్చడి. ఈ టమాటా ముక్కలండి ఎండబెట్టుకున్నాయి. ఇదేమో టమాటా గుజ్జు, ఎండబెట్టుకున్న టమాటా గుజ్జు. ముందు ఇది ఉప్పు వేసి ఎండబెట్టాను. ఇప్పుడు ఉప్పు వేయక్కర్లేదండి. ఇప్పుడు ఏం వేస్తున్నానంటే టమాటా ఎండబెట్టిన గుజ్జు వేస్తున్నాను. టమాటా గుజ్జు తర్వాత ఏమోండి కారం వేస్తున్నాను. సోడా కారం, ఇది సోడాలో సగానికి కారం. ఈ 2 ఐటెంలు ఇప్పుడు కలిపేసి మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ ఇదంతా కలిసాక చూపిస్తాను. నేను శుభ్రంగా కలిపేసాను. మళ్ళీ దీన్ని తాలింపు పెడతాం ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు తాలింపు కావాల్సిన ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు, 1/2 లీటర్ నూనె. ఫస్ట్ దీనిని నూనె వేసాను. మళ్ళీ ఇది 2 1/2 కేజీకి ఎక్కువ ఉంటుంది నూనె. మెంతులు వేస్తున్నాను. మెంతులు వేసాను. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర వేస్తున్నాను. పచ్చెనపప్పు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. తాలింపు రెడీ అయిపోయింది. ఇందులో తక్కువైంది ఏంటంటే ఎల్లుల్లిపాయ ఒకటి తక్కువైందండి. ఎల్లుల్లిపాయ తెచ్చుకోవాలి. ఇంట్లో అయిపోయినాయి ఎల్లుల్లిపాయలు. అన్నీ నిండుగా ఉన్నాయి కానీ ఎల్లుల్లిపాయలు ఒకటే ఏదో సంవత్సరానికి ఏదో ఒకటి లోటు వస్తుంది అంటారు చూసారా, అలాగే ఏదో ఓ పక్కన లోటు వస్తుందండి. లోటు వచ్చినాయి అలా సర్దుకుంటాంలో మనకి గొప్పతనం అండి. సరేనా? ఇప్పుడు తాలింపు అయిపోయింది. ఉన్నకాడికే లేనిది రమ్మంటే మనకు రాదు. ఉన్నకాడికే సరిపెట్టుకోవాలి. ఎల్లుల్లిపాయలు వచ్చాక మళ్ళీ కొద్ది నూనె వేసుకుని తాలింపు పెడతాను. సరే అండి, ఇదిగో పచ్చడి తాలింపు పెడతాను. ఇక మనకున్నంతలోనే మనం సరిపెట్టుకుంటాంలో ఉన్నది. లేని కావాలంటే మనకి రావు. ఉన్నది ఏదైనా మనకు ఏమైనా కొద్ది కలిగి ఉంటే ఎవరికైనా పెట్టుకోగలుగుతాం. కానీ అంటే లేనిది కావాలంటే మనకు దొరకదు. అది సరే అండి, మళ్ళీ చూపిస్తాను. మాది టమాటా పచ్చడి రెడీ అయ్యింది. చూడండి, 2 కేజీలు అవుతుంది అనుకున్నాను. ఇవన్నీ కలిపినప్పటికీ నూనె అన్నీ కలిపినప్పటికీ చాలా పచ్చడి అయింది. 5 కేజీలు టమాటాలు. ఇందులో ఎల్లుల్లిపాయ ఒక్కటే తక్కువ, అన్నీ బాగా వేసాను. తాలింపు పెట్టాను. చూడండి మా పచ్చడి కనుక మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా పట్టుకోండి. నేను ఎలా పట్టానో చూసండి. సింపుల్గా రెడీ అయిపోతుంది. 2 రోజులు ఎండబెట్టాను. బాగా ఎండిపోయినాయి. పలసగా ఎండబెట్టాను. ముక్కలు కూడా పలసగా కోసాను. టమాటా ముక్కలు కోయిట్లో టమాటాలు సగ్గు ఉంటే మా బాబా 4 కట్టలు తీసుకొస్తే నేను 5 కేజీలు టమాటాలు కోసి ఎండబెట్టేసాను. ఒక కట్టనేమో జ్యూస్ చేసి డ్రై ఫ్రిడ్జ్లో వేసాను. 2 వాడుకుంటున్నాను. సో మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా పట్టుకోండి, ఇలా ట్రై చేయండి. నచ్చితే కనుక నేను చేసిన వంటలు అందరు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ప్లీజ్ అండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోవద్దండి. సరేనా? ఉంటానండి. మీ అందరికీ బాయ్ అండి. మీకు కూడా నచ్చితే
మీరు కూడా ట్రై చేసుకుని చూసి నాకు కామెంట్ పెట్టండి, సరేనా? ఉంటాను. ప్లీజ్ అండి, ఒక లైక్ కొట్టుకోండి అందరూ. ఓకే, బాయ్.